మున్సిపల్ రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం లోపం కారణంగా దస్తాలేఖరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దస్తాలేఖరి గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయనగరం ఆర్బీ ఆఫీస్ వద్ద దస్తాలేఖరి గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన పీడీఈ విధానంపై అటు లబ్ధిదారులలోనూ ఇటు దస్తాలేఖరులకు సరిగ్గా అవగాహన కల్పించని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత కొన్ని రోజులుగా కార్డు ప్రైమ్ లో 2.2లో అంటే స్లాట్ మ్యూటేషన్ విధానంలో సమస్యలు తలెత్తుతున్నాయని వారన్నారు. ఇక ల్యాండ్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ విషయంలో ప్రతి యజమానికి ఆ విధానంలో ఓటీపీ వచ్చే పద్ధతి తీసుకొచ్చినప్పటికీ మున్సిపల్ రిజిస్ట్రేషన్ శాఖల సిబ్బందికి కాస్త అవగాహన లేకపోవడంతో పర్యవసానంగా దస్తాలేఖరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణమే ఈ విధానంలో తలెత్తుతున్న సమస్యను గుర్తించి పరిష్కరించని పక్షంలో దస్తాలేఖరులంతా ఉద్యమం చేపడతామని అన్నారు. పనిచేస్తున్నాను. అయితే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం వారు కార్డ్ ప్రైమ్లో 2.0 విధానం అని కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి అందులోనే స్లాట్ బుకింగ్ సిస్టము ఇవన్నీ కొత్త విధానాన్ని అమలు చేశారు. అదే కాకుండా మ్యూటేషన్ విధానాన్ని కూడా అమలు చేశారు. అయితే ఏంటంటే అది ట్రయల్ రన్ చేయకన్నా మరి ఎలా పెట్టారో ఏంటో తెలియదు. కానీ ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే మొట్టమొదటిగా ఆధార్ కార్డుకి కంపల్సరీగా ఓటీపీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ ఓటీపీ అనేది అందరికీ పూర్తిగా అందుబాటులోకి రాలేదు. దీనివల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తర్వాత రెండవది వచ్చేసి పాన్ కార్డు. ఈ పాన్ కార్డు అనేది పేరులో చిన్న డిఫరెన్స్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్లో చిన్న డిఫరెన్స్ ఉన్నా ఇదేమవుతుందంటే ఈ పీడీఈ విధానంలోని దీన్ని కూడా సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక మూడవది ఇంత ఇబ్బందులు పడి ఫైనల్ స్టేజ్కి వచ్చి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ ఎంటర్ చేసే సమయంలో ఏం జరుగుతుందంటే ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సమన్వయ లోపం వల్ల ఈ మ్యూటేషన్ విధానాన్ని గవర్నమెంట్ అయితే చెప్పారు, సేమ్ డే ఇంటి పన్ను పేరు మారిపోతుంది, ఇవన్నీ మంచి విధానాలే. కానీ ఈ రెండు డిపార్ట్మెంట్లు సమన్వయ లోపం ఉండడం వలన ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తద్వారా రోజుకి ఒక 5-6 డాక్యుమెంట్లు 10 డాక్యుమెంట్లు అంటే ఈజీగా చేయగలిగే ఒక దస్తావేజ్ లేకపోతే ఒకే ఒక దస్తావేజ్ని పట్టుకొని ఒకే ఒక పీడీఈ విధానాన్ని పట్టుకొని ఒక సింగిల్ దస్తావేజ్ కూడా చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. దీనివల్ల ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు, తద్వారా మేము అసౌకర్యానికి గురవుతున్నాము. వాళ్ళ అసహనానికి గురైతే కనుక మళ్ళీ మేమే